శివ అమ్మా మీ ఎదురుకుండానే అందులో పసుపు కుంకుమ గంధపు చెక్క అన్నీ వేసి కట్టాను. ఇంతలోనే అందులో నిమ్మకాయలు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. అపశకునం. కనీసం రేపు జరిగే దిక్కుల పూజ అయినా కానీ సక్రమంగా జరిగేట్టుగా చూసుకోండి. ఈ పాపానికి ఎవరు ఒడిగట్టుంటారో? సంధ్య చేసినట్టు కనపడ్డం లేదు. మరి ఎవరు చేసుంటారు? థ్యాంక్స్ రోజీ, మొత్తానికి పూజని భలే ఫెయిల్ చేయించావు. రోజీ, మా కోసం మీ ఇంట్లో వాళ్ళ ఆనందాన్ని ఆశని పాడు చేసి ఇంతలా చేస్తున్నావంటే నిజంగా నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. నా కోసం మీ ఇద్దరు ఎంతో త్యాగం చేశారు. మీ విషయంలో నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను, ఉంటాను కూడా. మీ ఇద్దరు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. ఈ పని ఎవరు చేసుంటారు? పూజ నేను ఫెయిల్ చేద్దామని చూశాను, కానీ ఎవరో నాలాగే ఆలోచించి ఇదంతా చేశారు. ఈ అవసరం నాకు తప్ప ఈ ఇంట్లో ఇంకెవరికుంటుంది? సరేలే, పని చేయకపోయినా ఫలితం దక్కింది కదా. పూజ ఫెయిల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఎవరు ఇలా చేసుంటారో తెలియక చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. అమ్మా, ఉదయం ఆ పూజలో అలా జరిగిన దగ్గర నుంచి నువ్వు కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. ఈ పాలు తాగమ్మా. నాకేమీ వద్దు భార్గవి. అలా జరిగిన దగ్గర నుంచి నా మనసేమీ బాగోలేదు. జరిగిందేదో జరిగింది. అయినా అలా ఎవరు చేశారో కనుక్కుంటానని లోకి చెప్పాడు కదా, అప్పుడు వాళ్ళ సంగతి చూద్దాంలే. అలా ఎవరు చేశారో తెలిసాక మాత్రం వాళ్ళని వదిలిపెట్టను, వాళ్ళంతు చూస్తాను. అమ్మా, ఇలా ఎవరు చేశారో ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. నువ్వేం బాధపడకు. అయినా ఒకసారి ఇలా జరిగిందని ప్రతిసారి ఇలా జరగదులే. రేపు 4 దిక్కుల పూజకి ఏ ఆటంకం లేకుండా చూద్దాం. నమస్కారం అండి. కొబ్బరికాయలు కొనడానికి వచ్చారండి? ఏ, ఇక్కడ ఇంకేమైనా అమ్ముతున్నారా? 3 తోల తగ్గించుకోవాలి. ఏం లేదండి, ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతాను. ఏదో ఫార్మాలిటీగా అడిగేశాను. ఇంతకీ ఎన్ని కావాలండి? 4 కొబ్బరికాయలు కావాలి. ఇవి ఫ్రెష్ గా ఎస్ట్ కూడా నుంచి తెప్పించానండి. లోపల కొబ్బరి లావుగా ఉండి తీయగా ఉంటుందండి. మరి కుళ్ళిపోయిన కొబ్బరికాయలు కావాలంటే ఎక్కడి నుంచి తెప్పిస్తావు? కుళ్ళిపోయిన కొబ్బరికాయలండి, అవి స్పెషల్ గా ఎక్కడి నుంచి తెప్పించమండి. అయినా అవెందుకండి? నాకిప్పుడు 4 కుళ్ళిపోయిన కొబ్బరికాయలు కావాలి. ఇదేంటి, ఎవరితోనైనా నేను పరిచయం ఆడతాను, ఈవిడేంటి నాతో పరిచయం ఆడుతుంది? ఎందుకైనా మంచిదిలే, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. మీకు నిజంగానే కుళ్ళిపోయిన కొబ్బరికాయలు కావాలండి? ఎందుకండి? నీకెందుకు? ఏం లేదండి,
ఎవరైనా మంచి కొబ్బరికాయలు కావాలని అడుగుతారు, మీరేమో కుళ్ళిపోయిన కొబ్బరికాయలు అడుగుతున్నారు. అది ఎందుకో తెలుసుకుందామనండి. నీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ 400 తీసుకుని 4 కుళ్ళిపోయిన కొబ్బరికాయలు ఇవ్వు. ఇదిగోనండి మీరు అడిగిన కుళ్ళిపోయిన కొబ్బరికాయలు. ఇవి కుళ్ళిపోయిన కాయలే కదా? అయ్యా బాబోయ్, ఏ కుళ్ళిపోయిన కొబ్బరికాయలో ఏ మంచికాయలో నాకు తెలుసండి. 15 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నాను, అందుకే ఇన్ని పక్కనెట్టేశాను. సరే, ఎవరైనా మంచి కొబ్బరికాయలు చూసి మరీ ఇమ్మంటారు. ఈవిడేంటి కుళ్ళిపోయిన కొబ్బరికాయల్ని కావాలని మరీ తీసుకెళ్తుంది. రోజీ, నిన్నటి పూజ నువ్వు ఫెయిల్ చేయించలేదన్నావు. మరిప్పుడు జరగబోయే పూజ గురించి ఏం ఆలోచించావు? నందిని, నువ్వేం టెన్షన్ పడకు. ఈ పూజ ఆపడానికి నేనొక ప్లాన్ వేశాను. అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. దాంతో ఈ పూజ కూడా ఫెయిల్ అవుతుంది. నిన్న పూజను నేను ఫెయిల్ చేయాలనుకుంటే అది అనుకోకుండానే ఎవరో చేయడం వల్ల ఫెయిల్ అయింది. ఈరోజు దిక్కుల పూజ కూడా ఫెయిల్ అవ్వాలి. అందుకే ఈ కొబ్బరికాయల్ని తీసుకెళ్తున్నాను. ఏం చేయబోతున్నావు రోజీ? అది మాత్రం ఇప్పుడే చెప్పను, చివర్లో మీకే తెలుస్తుంది. రోజీ చేత పంతులు గారు పూజ చేయించి 4 దిక్కులు రోజీ చేత కొబ్బరికాయలు కొట్టేస్తారు. అక్కడ కొబ్బరికాయలకు బదులు ఈ కొబ్బరికాయల్ని పెడితే అన్నీ కుళ్ళిపోవడం వల్ల అపశకునులా ఫీల్ అవుతారు. దాంతో ఈ పూజ కూడా ఫెయిల్ అవుతుంది. ఎప్పటికైనా నా తమ్ముడినే రోజీకిచ్చి పెళ్లి చేయాలి. దానికోసం నేను ఎన్ని తప్పులైనా చేస్తాను. వసవో రుద్రాదిత్యా ఉపరిస్పృశమోగ్రం చేత్తారమభిరాజమక్రన్నో. ఎలాగైనా ఈ కొబ్బరికాయల్ని మార్చి ఆ పూజని చెడగొట్టాలి.
అజ్జి నన్ను అదోలా చూస్తోంది. కుంపదీసి నన్ను గమనిస్తోందా ఏంటి? कर्पूरगणनीराजन्द्रशयामि कर्पूरगणगणावतारं सारसागरं जिगेन्द्रहारं भवोद्भवामि शरणं प्रपद्ये दिव्यानन्दकर्पूरगणनीराजमुखे शुद्धाजमनीयं समर्पयामि. అమ్మా, ఈ తులసి మొక్క దగ్గర పూజ చేయడం అయింది. ఇప్పుడు 4 దిక్కుల పూజ చేయాలి. ముందుగా తూర్పు దిక్కున కొబ్బరికాయ కొట్టాలి. ఆ కొబ్బరికాయ తీసుకో అమ్మా. అదేంటమ్మా, కొబ్బరికాయ కుళ్ళిపోయిందేంటి? పోనీలే అమ్మా, ఇంకో కాయ తీసుకుని బాగా దండం పెట్టుకొని కొట్టు. అయ్యో, మళ్ళీ అలా కుళ్ళిపోయిన కొబ్బరికాయ వచ్చిందేంటి? కంగారు పడకమ్మా, మరొకటి కొట్టి చూద్దాం. అమ్మా రోజీ, ఇంకొకటి కొట్టు. భగవంతుడా, ఏంటిది? ఏంటిది? నేను తెచ్చిన ఈ కుళ్ళిపోయిన కొబ్బరికాయల్ని మార్చేసి పూజని చెడగొడదామనుకుంటే ముందే ఇలా జరుగుతుందేంటి? ఎందుకైనా మంచిదే, వీటిని పడేయడం బెటర్. అమ్మా, ఎక్కడో ఏదో లోపం జరిగినట్టుంది. ఇలా వరుసగా కొబ్బరికాయలన్నీ కుళ్ళిపోవడం ఏమిటి? సరే, చివరిది కూడా కొట్టి చూద్దాం. అమ్మా, ఇది కూడా కొట్టమ్మా. అమ్మా, ఏ పూజలో అయినా ఒక కొబ్బరికాయ కుళ్ళిపోవడమే చూశాం, కానీ ఇలా అన్ని కొబ్బరికాయలు కుళ్ళిపోవడం ఎక్కడా చూడలేదు. ఈ రోజు ఈ పూజ కూడా చెడినట్టే. కనీసం రేపు జరగబోయే దీపాల పూజ అయినా సక్రమంగా జరిగేటట్టుగా ఆ దేవుణ్ణి వేడుకోండి. మేము రేపు ఉదయాన్నే వస్తాం. వస్తావమ్మా?
లక్ష్మి లక్ష్మి రోజీ రోజీ అమ్మమ్మ అమ్మమ్మ రోజీ అమ్మమ్మ అమ్మమ్మ నాని అమ్మమ్మ అమ్మ రోజీ రోజీ అమ్మమ్మ మీరేమి టెన్షన్ పడకండి. ఈ పూజ కూడా ఫెయిల్ అయిందని అప్సెట్ అయింది. రెస్ట్ తీసుకుంటే స్పృహలోకి వస్తుంది. ఏంటి లక్ష్మి ఇది? మన మనవరాల విషయంలో ఎందుకు ఇలా జరుగుతోంది? నిన్న అలాగే జరిగింది, ఈ రోజు అలాగే జరిగింది. లక్ష్మి, ఒక కొబ్బరికాయ కుళ్ళిపోయిందంటే ఏదో పొరపాటున జరిగిందనుకోవచ్చు, కాని అన్నీ అలా కుళ్ళిపోయాయంటే నాకేదో అనుమానంగా ఉంది. ఎవరో కావాలని అలా చేశారనిపిస్తోంది. అవును రోజీ, నువ్వు చెప్పేది నిజమే. నా మనవరాల నిశ్చితార్థం ఘనంగా చేయడం ఇష్టం లేని వాళ్లే ఈ పని చేస్తుంటారు. ఎవరే ఉంటారు? నాని, ఈ రోజు మన ఇంటి సీసీ కెమెరాలో ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది. నేను ఇప్పుడే తీసుకొస్తాను. నాని, ఈ రోజు మన ఇంటికి సంబంధించిన మొత్తం ఫుటేజ్ ఇందులో కాపీ చేశాను. వెంటనే ఆన్ చేయి. రోజీ, నిన్న పూజ ఫెయిల్ అయ్యాక ఎవరో బయట వాళ్ళు కానీ మనింటి వాళ్ళు కానీ అలా చేసుంటారో ఏమోనన్న అనుమానంతో సీసీ కెమెరాలను పూజ దగ్గర 4 దిక్కులు కనిపించేలా నేను లోకి ప్లాన్ చేసి అరేంజ్ చేశాం. ఈ కుట్ర ఎవరు చేస్తున్నారో ఇప్పుడు తెలుస్తుంది. నాని, ఇదేంటి ఎవరూ మార్చలేదు? మరి అన్ని కొబ్బరికాయలు ఎలా కుళ్ళిపోయాయి? సరేలే, ఇదేదో పొరపాటుగా జరిగిందంటే ఏం చేయలేం గాని ఎవరో కావాలని చేసుంటే మాత్రం వదిలిపెట్టను. తప్పు చేసిన వాళ్ళు తెలివిగా తప్పించుకోవాలని చూసినా ఏదో ఒకరోజు దొరికిపోక తప్పదు. అప్పుడు వాళ్ళ సంగతి తెలుస్తాను. సరే సరే, ఇప్పటికే లేట్ అయింది, అందరూ వెళ్ళి పడుకోండి. అమ్మా సంధ్య, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ 2వ పూజ కూడా ఫెయిల్ అయినట్టేగా? అవును పిన్ని, ఈ పూజ కూడా ఫెయిల్ అయింది. నాకు తెలుసు సంధ్య, నువ్వు ఏదో ఒకటి చేసి ఆ పూజ కూడా చెడగొడతావని. ఏమైనా నీ తమ్ముడు ప్రేమ కోసం నువ్వు ఇదంతా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. సంధ్య, ఈ 2 పూజలు చెడగొట్టినందుకు నీ మీద ఎవరికి అనుమానం రాలేదు కదా?
ఎందుకు వస్తుంది? ఈ 2 పూజల్ని నేను చెడగొడితే కదా నా మీద అనుమానం రావడానికి. అదేంటమ్మా, నువ్వు చెడగొట్టలేదా? లేదు పిన్ని, నేను చెడగొట్టలేదు. మరెవరు చేసుంటారు? అసలేం జరిగింది? రోజీ, మొత్తానికి ఈ పూజ కూడా ఫెయిల్ చేయించావు. థ్యాంక్ యూ సో మచ్. రోజీ, ఈ పూజని ఇలా ఫెయిల్ చేస్తావని చాలా టెన్షన్ పడ్డాను. భలే తెలివిగా చేశావు. అసలు ఇలా చేస్తే కూడా ఫెయిల్ అవుతుందని భలే గెస్ చేశావు. మనకి మంచి జరగాలని బలంగా కోరుకున్నప్పుడు ఆ సమయం సందర్భం కూడా మనకే అనుకూలంగా వస్తాయి. ఏమైనా ఈ పూజ ఫెయిల్ అయినందుకు మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారు కదా? చాలా చాలా. మీరు హ్యాపీగా ఉన్నారంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను. రేపు దీపాల పూజ ఉంది కదా,